సరే, కోపం అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని కాదు, సాక్ష్యాన్నే కాదు, నిద్ర కూడా, ఆకలి కూడా రాకుండా చేస్తుంది. దుష్ట ప్రవర్తన, దుర్మార్గంగా ప్రవర్తించడం, తర్వాత త్రాగటం. త్రాగుబోతులకు కూడా ఆకలి కాదు, సరిగ్గా తినలేరు వాళ్ళు. హల్లెలూయా. మీకు తెలుసా, తాగే వాళ్ళు ఎక్కువగా ఆకలి ఏదో. రెండోది ఏంటంటే వాళ్ళ తాగే వాళ్ళ యొక్క లోపల పేగు లోపల ఉంటాయి కదా, అవన్నీ కూడా పాడైపోతాయి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళకి ఆకలి ఏదో క్రమంగా మందస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక తర్వాత వ్యభిచారం చేసే వాళ్ళకు కూడా ఏమైంది? హల్లెలూయా. అందుకనే కళ్ళు పెంతలు పెట్టుంటాయి. వాళ్ళు ఏం పెట్టుంటాయి? కళ్ళు ఎక్కడో పేకు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆకలి పట్టకుండా చేసేటటువంటి ఎముకల చర్మానికి అంటుకుపోవడం. ఇవన్నీ కారణం ఏంటంటే ఆకలి కలగడం, లేకపోతే తప్పుడు ఆలోచన చేయడం, తప్పుడు స్థలాల్లో ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు. హల్లెలూయా.